వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పటి వరకు మనము 3 రూల్స్ చూసినాం. గోల్డెన్ రూల్స్ అని ఒక వీడియో చేసినాం. వాల్యూ కోసం వీడియోస్ చేయాలని. ఒక నిష్ అంటే మీరు దేంట్లో పర్ఫెక్టో అది ఎంచుకోండి. దాని మీదనే ఫోకస్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. డైలీ ఒక వీడియో పెడతారా? వారానికి 2 పెడతారా? డిసైడ్ చేసుకొని అది మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే 2 రూల్స్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. కానీ విజయం సాధించే క్రియేటర్స్ మాత్రం వీటిని ఎప్పుడూ మర్చిపోరు. రూల్ నెంబర్ 4, నాకొక కామెంట్ చాలా తరచుగా వస్తది. నా దగ్గర డీఎస్ఎల్ఆర్ లేదు, మైక్ లేదు, స్టూడియో లేదు. నేనేం జేయాలి? ఎట్లా వీడియో చేయాలని ఆలోచిస్తానే ఉంటారు పర్ఫెక్షన్ కోసం. నేను చెప్పేది ఒకటే. ఒక క్వెషన్ అడుగుతున్నా. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంటే స్టార్ట్ చేసేయండి అంతే. చాలామంది మొదటి రోజు నుంచే కెమెరాకి 80,000, మైక్‌కి 20,000, లైట్స్, ల్యాప్‌టాప్ ఇవన్నీ కొనిస్తారు. కానీ వీడియో మాత్రం 3 నిమిషాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా పెట్టరు. కిచెన్‌లో గోల్డెన్ స్పూన్ ఉంటే అది షెఫ్‌ని చేయదు గదా! అలాగే కాస్ట్‌లీ కెమెరా ఉంటే గ్రేట్ క్రియేటర్ అయిపోరు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. మన ఊర్లో ఇద్దరు టీచర్స్ ఉన్నారు. ఒకరు ఏసీ రూమ్‌లో క్లాస్ చెప్తారు. వాళ్ళకి ప్రొజెక్టర్లు, డిజిటల్ బోర్డ్‌లు అన్నీ ఉంటాయి. ఇంకో టీచర్ ఏమో చిన్న వైట్ బోర్డ్‌తో క్లాస్ చెప్తారు. కానీ స్టూడెంట్స్‌కి ఎవరు కనెక్ట్ అయితారు? ఎవరు అర్థమయ్యేలాగా స్టూడెంట్స్‌కి కనెక్ట్ చేస్తారో వాళ్ళనే ఇష్టపడతారు. వాళ్ళ దగ్గరికే ఎళ్తారు. ఎందుకంటే ఫెసిలిటీస్ గుర్తించరు. టీచింగ్ గుర్తుంటది. యూట్యూబ్ గూడా అలాగే వ్యూయర్స్‌కి మీ కెమెరా క్వాలిటీ కంటే మీ కంటెంట్ గుర్తుంటది. సో, కామెంట్‌లో చెప్పండి. మీరు మొబైల్‌తో వీడియోస్ తీస్తున్నారా? లేకపోతే కెమెరాతోనా? నేను ప్రతి కామెంట్ చదువుతాను. నెక్స్ట్ గోల్డెన్ రూల్ నంబర్ 5. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. 2 హోటల్స్ ఉన్నాయి. ఒక హోటల్ బోర్డ్ క్లీన్‌గా, బ్యూటిఫుల్‌గా స్పెషల్ బిర్యానీ అవైలబుల్ అని ఉంటది. పక్కన హోటల్ బోర్డ్ పెయింట్ ఉడిపోతది. పేరు కూడా కనిపించదు. మీరు ముందుగా ఏ హోటల్‌కెళ్తారు? యూట్యూబ్‌లో కూడా అంతే. మీ షాప్ బోర్డ్ లాంటిది. చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. థంబ్‌నెయిల్‌లో రూపాయలు 1,00,000 డైలీ అని పెడతారు. వీడియోలో ఏముండదు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. వ్యూయర్‌కి ట్రస్ట్ ఇంపార్టెంట్. సో, మీరు థంబ్‌నెయిల్‌లో ఏం పెడతారో డెలివరీ కూడా అదే చేయండి. అదే కంటెంట్ పెట్టండి లోపల కూడా. సో, ఒక్కసారి వ్యూయర్ క్లిక్ చేసే ఛాన్స్ మిస్ అయిపోతే వాడు మళ్ళీ తిరిగి రాడు. అందుకనే సేమ్ కంటెంట్ ఇవ్వండి. థంబ్‌నెయిల్‌లో ఏది ఉంటే అదే ఇవ్వండి. ఇంకో చిన్న టిప్. థంబ్‌నెయిల్ మీద 20 వర్డ్స్ రాయకండి. సింపుల్‌గా పెట్టండి. వ్యూయర్‌కి 2 సెకన్లు మాత్రమే టైం ఉంటది. చూస్తాడు, థంబ్‌నెయిల్ చూస్తాడు. మంచిగుందా, వాడికి ఇంట్రెస్టింగ్ ఉందా, వాడు కనెక్ట్ అయితుండా చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఇన్ని 20 పెట్టినాకో వాడు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అన్ని పెట్టకండి. కొంతమంది థంబ్‌నెయిల్ చూస్తే యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనిపించదు. వెడ్డింగ్ ఇన్విటేషన్ లాగా అనిపిస్తది. సో, ఇంత టెక్స్ట్, ఇంత కలర్, అంత యారోలు వ్యూయర్ ఏం చూడాలో కూడా అర్థం కాదు వాడికి. అందుకని సింపుల్, క్లీన్, వాడికి క్యూరియాసిటీ పెంచండి. అసలు అదేంటి అని తెలుసుకోవాలనేలాగా ఉండాలి చాలు. ఇప్పుడు నేను చెప్పిన 2 రూల్స్ ఎక్విప్‌మెంట్ మీద కాకుండా స్కిల్ మీద ఫోకస్ చేయండి. ట్రస్ట్ బిల్డ్ చేసే థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ పెట్టండి. ఈ 2 రూల్స్ ఫాలో చేస్తే మీ ఛానెల్‌కి స్ట్రాంగ్ ఫౌండేషన్ తయారవుతది. కానీ ఇంకా 2 రూల్స్ ఉన్నాయి. వాటిని చాలామంది పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. అవి ఫాలో చేస్తే మీ ఆడియన్స్ మీతో సంవత్సరాల పాటు ఉంటారు. అవి తర్వాత భాగంలో మాట్లాడుకుందాం.